గల్ఫ్ దేశాలకు ఇరాన్ మరొకసారి బిగ్ వార్నింగ్ ఇచ్చింది. సౌదీ, ఖతార్, యుఏఈకి హెచ్చరికలు జారీ చేసింది. సౌదీలోని సమ్రఫ్ రిఫైనరీతో పాటుగా జుబైల్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, దుబాయ్లోని అల్ హసన్ గ్యాస్ ఫీల్డ్, ఖతార్లోని మొసాయిద్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ పై దాడులు చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేసింది. వెంటనే ఆయా ప్రాంతాలు ఖాళీ చేయాలంటూ అల్టిమేటం జారీ చేసింది. వరుసగా టాప్ లీడర్స్ను ఇరాన్ కోల్పోతున్న నేపథ్యంలో ప్రతీకారంతో రగిలిపోతోంది. తమ నాయకుల మరణానికి ప్రతీకారం తప్పదని, చివరి రక్తపు బొట్టు వరకు మేము పోరాడుతూనే ఉంటామంటూ ఇరాన్ హెచ్చరికలు జారీ చేయడాన్ని మనం చూసాం. రీసెంట్గా ఐఆర్జీసీ నుంచి సైతం చాలా కీలకమైనటువంటి హెచ్చరికలు మనం చూసాం. మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి అమెరికా సైనిక స్థావరాలని వెంటనే మేము స్ట్రైక్ చేయబోతున్నాం, కాబట్టి మీరు ఖాళీ చేయండి అంటూ హెచ్చరికలు జారీ చేయడాన్ని మనం చూసాం. అలాగే ఇప్పటికే చాలా కీలకమైనటువంటి ఆయిల్ స్టోర్స్ అండ్ రిఫైనరీస్ని, గల్ఫ్ దేశాల్లో ఉన్న వాటిని వరుసగా అటాక్ చేస్తూ వస్తుంది ఇరాన్. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరికొన్ని కీలకమైనటువంటి ఆయిల్ స్టోర్స్ అండ్ రిఫైనరీస్ మీద మేము దాడులు చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేసింది. అక్కడ వెంటనే మీరు ఖాళీ చేయండి, మీ పౌరుల్ని దూరంగా తరలించండి, మేము అక్కడ స్ట్రైక్ చేయబోతున్నాం, సామాన్య ప్రజల ప్రాణాలను తీయడం మా ఉద్దేశం కాదు, కాబట్టి మీకు ముందే హెచ్చరికలు జారీ చేస్తున్నాం అంటూ ఇరాన్ హెచ్చరించింది. మరోవైపు ఉక్రెయిన్ నుంచి ఈ యాంటీ డ్రోన్ ఇంటర్సెప్టింగ్ టీమ్స్ని దించింది. గల్ఫ్ కంట్రీస్ అన్ని గల్ఫ్ కంట్రీస్ అక్కడి నుంచి అమెరికా అక్కడికి తీసుకొచ్చి పెట్టడాన్ని మనం చూసాం. యుక్రెయిన్కి సంబంధించినటువంటి ఈ డ్రోన్ ఇంటర్సెప్టింగ్ టీమ్స్ని, స్పెషలిస్ట్ టీమ్స్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. సో ఇరాన్ ప్రయోగించేటువంటి డ్రోన్స్ని సక్సెస్ఫుల్గా ఎదుర్కోవడానికి ఇక మేము సిద్ధంగా ఉన్నామంటూ గల్ఫ్ కంట్రీస్ ప్రకటించిన నేపథ్యంలో మేము ఫలానా చోట్ల దాడి చేయబోతున్నాం అంటూ సౌదీలోని సమ్రఫ్ రిఫైనరీస్, అలాగే బైజుల్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, దుబాయ్లోని అల్ హసన్ గ్యాస్ ఫీల్డ్, ఖతార్లో ఉన్నటువంటి మొసాయిద్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ మీద మేము దాడులు చేస్తున్నామంటూ స్పెసిఫిక్గా ఇరాన్ చెప్తూ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చింది.